మనసులో ఉన్నవాడికి, మనసును నమ్ముకున్న వాడికి తృప్తి లేదు. ఇది పరమ సత్యం. ఇది తాత్కాలికంగా తృప్తి వస్తుంది పోతుంది, కానీ శాశ్వతమైన తృప్తి ఏదన్నా ఉంది అంటే అది మనసుకు సంబంధించింది ఉండదు. దాని అర్థం మనసు లేదని కాదు. మళ్ళీ అటువంటి ఒక తప్పుడు అర్థం చేసుకునే ప్రమాదం ఉంది, అపార్థం చేసుకునే ఒక అవకాశం ఉంది. సో ఒక మనిషి బతకడానికి ఎంత మనసు అవసరమో అంత మనసు ఉంటే చాలు. అంతేగాని నీ అవసరాలు తీరిన తర్వాత కూడా మనసు మేల్కొని ఉంటుంది. అది మేల్కొని ఉండి ఏం చేస్తుంది? నీ ఇంద్రియాలని ద్వారాలుగా చేసుకొని ఆ కొండ చూస్తుంది, ఆ బస్సు చూస్తుంది, అది చూస్తుంది, అక్కడితో చూసి ఆపదు. అది బాగుందంటది, ఇది బాగుండదంటది, అది బాగాలేదంటది, అక్కడితో ఆపదు. ఇది మా కులము, అది మా కులము, అది మీ కులము, ఇది మాది కాదు, అది మీది కాదు, మేము అట్లా చేయమంటది. అట్లా కాంప్లెక్స్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటే తనలో పడతాను. అంటే బ్రెయిన్ అంత కంటికి కనబడదు, ఫైన్, కానీ మనసు ఎంత వైశాల్యంగా ఉంటుందంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఎగ్జిస్టెన్స్. రెండోది, అందులో ఆర్డర్ ఉండదు. సిస్టంలో ఎవరిదైనా సిస్టమ్ ఉంటే ఈ ప్రక్రియ తెలుస్తుంది. సిస్టంలో చాలా డేటా ఉంటుంది కదా, అదంతా మైండే. అప్పుడప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? డీఫ్రాగ్మెంట్ చేస్తారు. అంటే ఏంది? మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది, అందులో ఉన్న డేటా అంతా పాటలకు పాటలుగా, సినిమాలకు సినిమాలుగా, చెత్తకు చెత్తగా, డాక్యుమెంట్కు డాక్యుమెంట్గా వేరు చేస్తుంది. ఎప్పుడైతే వేరు చేస్తావో ఫంక్షనాలిటీ వస్తుంది. ఇల్లు సర్దుకోవడం అంటారా, మనసు సర్దుకోవడం కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు స్పేస్ తెలుస్తుంది. నీకు ఇంట్లంతా చెత్త గోడౌను, అసలు ఏ సందు ఉండదు. నువ్వు సర్దితే 50% ఖాళీ ఉంది. అట్లా నీ మనసు సర్దుకో ఫస్ట్. రెండోది, సర్దుకున్నప్పటికీ తక్కువ స్పేసే ఉంటుంది, నువ్వు గొప్పగా ఆపరేట్ చేయలేవు. ఆ సర్దుకున్న విషయాల పట్ల మళ్ళీ ఒక తాదాత్మ్యత ఉంటుంది. ఇదంతా ఉంది. కానీ మనసు ఏం చేస్తుంది? బయట చూస్తుంది, చూసిన దాన్ని మనసులోకి తీసుకుంటుంది ఇంద్రియాల ద్వారా. తీసుకున్న దాన్ని యథాతథంగా అనుభవిస్తలేదు. దానికి ఇంకొక ఆలోచన జోడించి ఒక డిష్ తయారు చేస్తుంది. ఆ తయారు చేసిన తర్వాత అప్పటి వరకు ఏర్పరచుకున్న పూర్వధారణలు, థాట్స్, ఇట్లాంటి వాటితో అది ఇంకేదో దానికి రంగేసింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయట చూస్తుంది. బయట కొత్త దాని కోసం అన్వేషిస్తుంది, కొత్త కొండ కోసం అన్వేషిస్తుంది, కొత్త సినిమా కోసం అన్వేషిస్తుంది. ఎన్ని సినిమాలు చూసినా ఇంతే అని తెలుసుకుంటే మైండ్ నుంచి బయటపడ్డాం. ఎంత తిన్నా ఇంతే, నాకు ఇవన్నీ వద్దు, నాకు సాంబార్ రైసు ఇంత పెరుగు చాలరా లైఫ్లో, అయిపోయింది. అంటే నౌ యూ హ్యావ్ ఫిక్స్ ద మైండ్, యూ హ్యావ్ అండర్స్టూడ్ ద మైండ్. తద్వారా మనసుకి ఏం పని ఉంటుంది చెప్పు? ఇప్పుడు భోజనం అనే విషయంలో మనసుకి ఏమైనా పని ఉందారా? ఇంకా నేను కూరగాయలు తింటాను, సాయంత్రం పొద్దున ఒక టీ తాగుతాను, అబ్బా మనసు ఎండ్ అయిపోయిందా లేదా? బట్టలు ఏ బట్టలైనా ఓకే, మనసు ఎండ్ అయిపోయింది. చివరికి లంగా ఇచ్చినా వేసుకున్నావు, అంతే. ఇంకా అది నేను బాధ చేస్తాను. అట్లా నువ్వు దేంతో అసోసియేట్ అయినావో వాటిని ఫస్ట్ క్లియర్ చేసుకున్నావు అనుకో, నీ మనసు క్లియర్ అవుతుంది. అప్పుడు సినిమా ఉంది, నీకు సినిమా మీద ఆసక్తి లేదు, కానీ చూసినా ఏమి కాదు ఇంకా. బికాజ్ ఆ సమాచారం నువ్వేం తీసుకోవడం లేదు. నీ కళ్ళు చూసి దాని సమాచారాన్ని మనసులోకి ఎక్కించుకోకుండా ఊరికే చూస్తున్నాయి అంతే. ఆటలు నవ్వు వస్తే నవ్వుతున్నావు, ఏడుపు వస్తే ఏడుస్తున్నావు, ఏదో సంవేదన స్పందన ఉంది తప్ప మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి గాసిపింగు, అది మంచిది ఇది చెడ్డదని చర్చించడం ఏమీ లేదు. తీస్తున్నావు కానీ రికార్డ్ చేస్తా. అది నా ఎగ్జాంపులే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సాక్షి భావన. అయితే నాకు ఒకటి ఏంటంటే, ఈ మనసు ఇంద్రియాలు ఏదో ఒక తెలియని దాంతో పనిచేస్తున్నాయి కదా, అంటే ఏదో ఒకటి ఉంది కదా. అవును, ఎగ్జిస్టెన్షియల్ గా మనసు ఉంది, కానీ ఎంత మనసు ఉండాలనో అంత మనసు ఉంటుంది. దాన్ని మనసు ఉంది కూడా ఆధారం ఏమిటి? నేచరే, కానీ అదే నీవు. ఇప్పుడు ఉదాహరణకు మనసు చేయవలసిన పని అంటే తెలుసా? ఆకలినప్పుడు ఆ సంకేతాన్ని అందజేయడం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఇన్ని జంతువులు ఉన్నాయి, అది గోడని ఎప్పుడైనా స్పెషల్గా చూస్తుందా? చార్మినార్ని స్పెషల్గా చూస్తుందా? స్పెషల్గా చూడకపోతే నీకు మనసు సరైన దిశలో పనిచేస్తున్నట్టు. స్పెషల్గా ఒక్కొక్క దాన్ని చూస్తూ వస్తున్నావా, నీ మనసు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు ఇది చాలాసార్లు చెప్పినప్పుడు అంటే బేసిక్ డౌట్ ఏమొస్తుందంటే, అవి జంతువులు, మనకి బ్రెయిన్ ఉంది, మనం ఆలోచన విచక్షణ ఉంది, మనం అట్లా సపరేట్గా చూడాలని అనే మాట వస్తున్నాయి. అవును, అదే కొంప ముంచింది. అంటే జంతువుల్ని చిన్న చూపు చూసి మనిషి మంచి అవకాశాన్ని కోల్పోతున్నాడు. మరి ఇవన్నీ క్లియర్ చేయలేదు కెమెరాని, ఇవన్నీ అవి చేయట్లేదు కదా.
అది అవసరం లేదు నా జీవితానికి. ఇప్పుడు వాళ్ళకి డబ్బే అవసరం లేదు కాబట్టి, ఉదాహరణకి నీ దగ్గర అబండెంట్ డబ్బు ఉందనుకో, ఇప్పుడు నువ్వు 500 పికప్ పోతావా? ఒకవేళ నీ దగ్గర కోటీశ్వరుడైనా నువ్వు పికప్ పోయినావు అనుకో, యూ లైక్ డ్రైవింగ్, మన సెకండరీ అయిపోయిందా లేదా? తద్వారా మనసు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం క్యాబ్స్ అనౌన్స్ చేసిర్రు, క్యాబ్స్ డ్రైవర్స్కి డబ్బులు ఇవ్వమండి, అయినా నువ్వు పికప్ పోతావు. ఎవడో వచ్చాడు, సార్ డబ్బు అక్కర్లేదు, నాకు ఇష్టం ఉండే డ్రైవింగ్. ఇప్పుడు ఎంత లిబరేషన్ ఉంది ఇందులో. సో అదే డ్రైవింగ్ సీట్ బట్ థాట్ మారింది, చేయవలసిందల్లా అంతే. సో మనిషి దుర్మార్గ బుద్ధి జంతువులన్నింటినీ కించపరిచి వాడు ఎక్కువ అనుకుంటాడు. కించపరచడం కాదు మోయ, మరి సరే మానవుడు పరిణామ క్రమంలో ఇంతవరకు వచ్చాడు కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్కి మానవుడి కారణం. మరి ఏ జంతువు మానవ పరిణామ క్రమంలో బాడీ ఏమైనా మారిందా? మారలా, మైండే కదా. అంతే. మరి వాటి మైండ్ ఎందుకు మారలా అప్పటి నుంచి? అది ఎగ్జిస్టెన్షియల్గా అవన్నీ ఫిక్స్డ్ మైండ్తో పుట్టినాయి, ప్రీ ప్రోగ్రామ్డ్. ప్రీ ప్రోగ్రామ్డ్ కాబట్టి అవి రీప్రోగ్రామింగ్కి అర్హత లేదు, డీప్రోగ్రామింగ్కి అర్హత లేదు. అది యాక్చువల్లీ చెప్పాలంటే అవి మ్యూటెడ్ ఎనిమల్స్, మ్యూటెడ్ అనమాట. ఆ స్థితి గొప్పది, నువ్వు తిరిగి ఆ స్థితికి వచ్చినావు, బట్ యు ఆర్ నాట్ మ్యూటెడ్, లిబరేటెడ్ అన్నట్టు. సో ఒక మ్యూటెడ్ ఒక లిబరేటెడ్ రెండు సేమ్ కనిపిస్తాయి. అవి అట్లా ఎందుకున్నాయో తెలియకుంటున్నాయి, నువ్వు అట్లా తెలిసి ఉంటున్నావు అన్నట్టు. ఎగ్జాంపుల్, కుక్క బొక్క తప్ప ఏవి తినదు, వేరేవి తినాలని తెలియదు దానికి. మనిషి ఇప్పుడు జొన్న రొట్టె తింటున్నాడు, అన్ని టేస్ట్ చేసిన తర్వాత అన్నీ తెలుసుకొని అందులో ఏమీ లేదని తెలుసుకొని, సారం లేదని తెలుసుకొని మళ్ళీ జొన్న రొట్టె దగ్గరకు వచ్చాడు. అది మ్యూటెడ్, ఇది లిబరేటెడ్. అది స్టాటిక్ అయిపోయింది. అది దాని మనసు అట్లా ఒక్కోసారి వాచ్ నిలిచిపోతుంది చూడు, అట్లా నిలిచిపోయింది. ఇప్పుడు ఇదేంది, ముళ్ళే ఊసిపోయినాయి, టైం లేదు. సో అట్లా ఇది అంత కాంప్లెక్స్ కాదు, కానీ అర్థం కాకపోతే కాంప్లెక్స్ అనిపిస్తే, అర్థమైతే అక్కడి నుంచి అన్నీ త్వరగా అర్థమైపోతాయి. సో ఇప్పుడు ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు అనుభవిస్తున్న సందర్భాన్ని సెటిల్ చేయలేక దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి అదొక పద్ధతిగా పెట్టుకున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్తున్నది రియల్ మెడిటేషన్ అంటే లుకింగ్ ఇన్ టు ద ప్రాబ్లం, లుకింగ్ ఇన్ టు ద మైండ్, నాట్ అబ్జర్వింగ్ ద మైండ్. అబ్జర్వింగ్ మైండ్ అనేది చాలా చిన్న విషయం, అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. చూస్తుంటే అలవాటు అవుతుంది. లుకింగ్ ఇన్ టు ద మైండ్ అంటే అసలు నాకు ఈ థాట్ ఎందుకు వస్తుంది, లేకపోతే ఈ థాట్ అని ఎందుకు బాధర్ చేస్తుంది, ఒకటి ఉంటే ఎందుకు ఆనందం అవుతుంది, ఒకటి పోతే ఎందుకు బాధ అవుతుంది, ఒక దానికోసం ఎందుకు వెంపర్లాడుతున్నా, ఒకరి మీద ఎందుకు ద్వేషం వచ్చింది, ఇంతమందిలో ఒకరిని ఎందుకు ప్రేమిస్తున్నాను, వై, వాట్ ఈస్ దిస్, అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో తెలిసిపోతుంది అక్కడ. నువ్వు ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తే, ఇప్పుడు ఎంక్వైరీ చేయని వాడికి ఏ సమస్య లేదు, ఎంక్వైరీ చేసేవాడికి సమస్య వస్తుంది. అంటే వాడు డాగ్ లాగా అంతే కొట్టుకోబోతున్నాడు, ఏది ఉంటుంది. అట్లా కాకుండా ఇదే నా మైండ్ ఏమిటి తెలుసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి నీ మైండ్ పరిచయం కావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక డంప్ యార్డ్ ఉంది, డంప్ యార్డ్లో చెత్త వేస్తూ పోతున్నారు, ఏ సమస్య లేదు. డంప్ యార్డ్ సర్దాలంటేనే స్టార్ట్ అవుతుంది. ఎట్లా సర్దాలి, ఎందుకు సర్దాలి, ఎన్ని రోజుల్లో సర్దాలి, ఎవరి సహాయంతో సర్దాలి, ఎవరి కోసం సర్దాలి, ఇవన్నీ వస్తాయి క్వశ్చన్స్. ఆ అన్ని క్వశ్చన్స్కి జవాబులు తెచ్చుకోవడమే మనిషి చేస్తున్న ఒకనొక చిన్న పని. సర్వతోముఖాభివృద్ధి, అట్లాగే సమగ్ర అవగాహన, అట్లాగే సర్వాంగ ముక్తి, ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి. కానీ 1,000,000 మందిలో ఒక్కటికి కూడా వీటి గురించి సంపూర్ణ అవగాహన ఉండదు. అందరిది ఫ్రాగ్మెంటెడ్ లిబరేషనే, అందరిది. నువ్వు కూడా ఏ విషయంలో లిబరేట్ అయ్యే ఉన్నావు. నువ్వు తాగుతున్నావా, లిబరేట్ అయ్యి ఉన్నావు ఆ విషయంలో. బార్షా పక్కనే ఉన్నా, నీ మనసేం గుంజట్లేదు, లిబరేట్ అయ్యి ఉన్నావు. అట్లా దేని మీద గుంజకపోతే నీ పరిస్థితి ఏంది, సంపూర్ణ లిబరేషన్. అంటే అది ఉన్నా ఏమీ కాదు, లేకపోయినా ఏమీ కాదు, నాకు అక్కర్లేదబ్బా అని తెలుసుకుంది, నాట్ నెసెసరీ, అయిపోయింది బాధ్యత. అది హాయిగా ఆథెంటిక్గా చెప్పేస్తున్నావు అనమాట, ఐఎమ్ డన్. అలా ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో అంటే దేంతో నీవు అసోసియేట్ అయినావు. ఉదాహరణకు నాకు ఉక్రెయిన్ రష్యా వార్తో నాకు ఏ ఆసక్తి లేదు, నీకు సంబంధమైన టాపిక్ అది, నీకు బోడి ఆసక్తి ఉంటే లేకపోతే ఏంది. కానీ నీ తిండి గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ బట్ట గురించి తెలుసుకోవాలి, నీ మానవ సంబంధాలు తెలుసుకోవాలి, నువ్వు సొంతం చేసుకున్న వస్తువులు తెలుసుకోవాలి. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ ఉంటే పాలిటిక్స్ ఎందుకు తెలుసుకోవాలి, అది ఎంతవరకు సంబంధం నీకు. ఆ పాలిటిక్స్ నీ లైఫ్లోకి ఆహ్వానించింది, పాలిటిక్స్ నువ్వు అర్థం చేసుకోవడానికా, పాలిటిక్స్ నువ్వు పరిచయం చేయడానికా, దేనికి? ఆహారం నీకు శక్తిని ఇవ్వడానికా, లేదా ఆహారం మాయలో పడి ఉన్న శక్తిని కోల్పోవడానికా? అంటే దేనికో నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరికి వాడు
ఒక ఎక్స్టెంట్ వరకు ఎవడన్నా చెప్తాడు, ఆ తర్వాత ఎవడు చెప్పడు. దా ఇది కాదు వేరే కుక్క. అందుకని మనసులోనే ఉంటూ మనసును నమ్ముకొని తృప్తి అన్నది, ఆనందం అన్నది, ప్రశాంతత అన్నది ఎప్పటికీ రాదు. సో మనసుని ఎవడైతే టూల్గా వాడుకుంటాడో వాడు అదృష్టవంతుడు. వాడికి ఏదో అర్థమైంది. నువ్వు కార్ని వాడుకున్నట్టు మనసును వాడుకో. కారుతో పని అయిపోగానే కార్ని మర్చిపోతున్నావు, లేదా ఇక్కడ పార్క్ చేసి అట్లా బుక్ రాసిన సేపు మనసును వాడుకుని, బుక్ రాయడం పూర్తయితే మనసును పార్క్ చేయి ఒక చోట పక్కన ఉండి. పార్క్ చేయడం అంటే పట్టించుకోవడం. పట్టించుకోకుండా ఎవరో అన్నారు వాడుకోగాడు ఏం బుక్కులు రాస్తాడేమో, పట్టించుకోకు. ఎప్పుడు ఆడనేవాడు సస్తాడు, పట్టించుకో. అసలు స్నానం చేయడం ఏమి పట్టించుకో. మళ్ళీ నీ పని వచ్చింది, ఇప్పుడు నీవు ఎంచుకున్న పని అదేంది, యోగా చేయడం. మళ్ళీ మనసు రా, నువ్వు నాతో పాటు ఉంటే యోగా బాగా జరుగుతుంది. ఎందుకంటే యోగా ఎలా చేయాలో సమాచారం నీకే తెలుసు, నువ్వే. అట్లా యూ రెస్పెక్టింగ్ ద మైండ్. అంటే ఆ సమాచారాన్ని ఎక్కడ అవసరం అక్కడ అంత మేరకు ఉపయోగించుకొని నిర్దాక్షిణ్యంగా పక్కన అంతే. అందుకే చెప్పు, నైట్ ఇప్పుడు ఇంట్లోకి పోతావు కదా, కుక్కాయనికి తగిలిస్తావు ప్యాంటు, మనసు కూడా తగిలిచ్చిపోయి పడుకో భార్య దగ్గర. అది అర్థమైతే అద్భుతం అసలు. అది అర్థం అవడే కష్టం. అదే ఒక్కసారి అది నిదానం జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరు నాతో మాట్లాడుతున్నారు, అట్లీస్ట్ 1000 పీపుల్, దే ఆల్ హ్యావ్ అండర్స్టూడ్. ఎందుకంటే ఇది సాధనకు సంబంధం లేకుండా మాటలతోనే అవగాహనకు సంబంధించింది కదా. ఆధ్యాత్మికత ఒక అవగాహననే. నీకు ఇంతకుముందు ప్రాక్టీస్ లేనిదైతే సాధన చేయాలి. ప్రపంచంలో ఏదో పేరు కోసమో కొత్త నేర్చుకుని సాధన చేయాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని చూసుకోవడం సాధన ఎందుకు? ఇప్పుడు నీ అరచేయి ఉంది, అరచేయి బ్యాక్ సైడ్ చూడాలనుకున్నావు, దీనికి సాధన ఎందుకు? మలిపి చూస్తే సాధన సంబంధించిన విషయం కాదు. చెప్పేవాళ్ళు ఇది ఇంత సింపుల్ ఉందని వాళ్ళకు ఉద్దేశాలు ఉన్నాయి కదా, అది ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఎజెండాస్ ఉన్నాయి, అందుకని ఆ ఎజెండాలు నిన్ను ఇరికిస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం నిన్ను లిబరేట్ చేయడం కాదు, నిన్ను టూల్గా వాడుకొని వాడు ఎదగాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఉల్టా ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే అంటే ఈ కృష్ణుడు భగవద్గీతలో యదా యదా ఈ ధర్మస్య అనకుండా అది నీ విషయంలో వచ్చేసరికి యదా యదా ఈ అజ్ఞానమస్య, అది అంటే తదాత్మానం సృజామానం అంటే ఎక్కడెక్కడ అజ్ఞానం ఉదయిస్తుందో అట్లాంటప్పుడు ఒక సరైన వ్యక్తి అంటే సరైన జ్ఞానంతో ఒక అంటే ఎటువంటి అజెండా పాపగండ అట్లాంటివి ఏది లేకున్నటువంటి సరైన వ్యక్తి రావడమే అదృష్టం. అలా జరుగుతుంది. తద్వారా నువ్వు లిబరేషన్ తొందరగా అనుభూతి చెంది అతను వదిలేసి వెళ్ళిపోతావు. రీసెంట్గా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసిండు, ఇంతకుముందు రాంగ్ చెప్పిన 2 ఏళ్ల తర్వాత నీ పీడ విరడైంది అన్నాడు. 2 ఏళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నాను, డిస్టర్బ్ చేసినావు, నువ్వు చెప్పిన రకరకాల విషయాలు చూస్తే ఫైనల్ నాకు అర్థమైందంతా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు నాకు మిగిలింది నాకు నచ్చిన పని చేసుకోవడమే. దాని ద్వారా డబ్బు వస్తే రావచ్చు, పేరు వస్తే రావచ్చు, నాకు సంబంధం లేదు. ఎవరితో ఉంటే వాళ్ళతో బాగుంటాను. ఇంతేనా అంటే అంతే. అమ్మాయి నీ పీడ విరడైంది అన్నాడు. ఇది అంటే ముక్తి మోక్షాన్ని కూడా అదేదో ఒక పదార్థము, మనసు లేని స్థితే ముక్తి, మనసు లేని స్థితే మోక్షం. అవును, అది మనసులో ఇంకొక అంశంగా చేరుతుంది. అది ఇప్పుడు నగ్నంగా అవ్వాలంటే బట్టలు ఇప్పేయాలి. అంటే మనసు అంటుకున్న ధారణలన్నీ పక్కన పెడితే నీ నిజమైన మనసు మిగులుతుంది. అదేంది? ఆకలినప్పుడు తినమని చెప్పేది, ఎదురొస్తే పడుకోమని చెప్పేది శుద్ధమైన మనస్సు. మరణ సమయంలో భయపడనిది, అది నీ యొక్క మనసు అన్నట్టు అంగీకరించి యాక్సెప్టెన్స్. అయితే నువ్వు మొన్న రీసెంట్గా ఉండి ఒక అంటే ఈ సెన్సెస్లో అన్నీ నీ ప్రమేయంతో క్లోజ్ చేసుకోవచ్చు. షెడ్ అంటే మూతిని మూసుకోవచ్చు, ముక్కును కూడా చెవులను మూసుకోవాలని చెప్పు. ఆ చెవులు కూడా నిద్రపోతున్నప్పుడు ఏంటంటే కొంత నిద్ర జారుకున్నప్పుడు చెవులు కూడా షట్ డౌన్ అయిపోతుంది. అవును, అంటే వినేవాళ్ళు లేడు కదా, అది మెలకువలో కూడా షట్ డౌన్ చేసుకోవచ్చు. టాక్ పెట్టుకొని పడుకున్నాను కొంతవరకు ఇన్ఫెక్ట్ తర్వాత అంటే మెలకువలో కూడా అట్లా ఉండొచ్చు. అదొక ఆర్ట్. ధ్యానం యొక్క చర్మస్థితిలో సమాధిలో రెండు జరుగుతాయి. ఒకటి అంతా వింటుంటావు, రామ్ ఈ చిన్న కాంటెక్స్ట్ విను, ఇది పుస్తకాలు లేనిది. జీవితం యొక్క సమూలాగ్రం అర్థమైంది అనుకో, ఏకకాలంలో అంతా వింటావు, లేదా ఏది వినవు. ఇప్పుడు నా మాట్లాడుతున్న మాటలు అక్కడ ఏదో బోర్ సౌండ్ వస్తుంది, అక్కడ వెహికల్ పోతుంది, వేరే కాకుండా అంతా కలిపి ఒక్కసారి వింటావు అనమాట. శబ్దంగా
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హారన్ కొడితే నాకు తిక్కలేసింది. అదే నాకు ఉండదు అది. జస్ట్ రెండోది అసలు హారన్ నాకు వినపడే స్థితి కూడా ఉంది. అంటే ఐఎమ్ అన్ఎఫెక్టెడ్. నువ్వు నా పక్కన వచ్చి బుయ్యి అన్నా కూడా ఎట్లే ఉంటుంది నా కళ్ళల్లో కానీ నా బడి ఏ మార్పు ఉండదు. అంటే అంటే బోత్ నువ్వే రెండు. అంటే మెలకువలో ఏమి పట్టనట్టు ఉండొచ్చు, లేదా అన్నిటినీ వినొచ్చు డిస్క్రిమినేషన్ లేకుండా, ఇంకా డిస్టర్బెన్స్ లేదు. అట్లా పాసిబుల్ అవుతుందా? అవుతుంది. ఎప్పుడన్నా బోర్ వేస్తుంటే పోయి పడుకో అంత నైట్. డిస్క్రిమినేషన్ అదే ఒక 1 or 2 hours అంత సర్దుకుంటుంది. నువ్వు ఒక్కటే దాంతో పోరాడకు. ట్యూన్ అవుతుంది దానికి. నీ యొక్క బాడీని ఆ శబ్దాన్ని తరంగాలకి లింక్ చేసేసినావు అనుకో, ట్యూన్ అయిపోతుంది. ఇప్పుడు డీజే పెట్టినప్పుడు డాన్స్ చేయని వాడికి పిచ్చి ఎక్కుతుంది, డాన్స్ చేసేవాడికి వాడు బాగానే ఉంటాడు, ఒకటి వాడు ట్యూన్ అయిపోయింది. మనకి సౌండ్ తిక్కలేదు. అదే నదిలో నిలబడాలనుకునేవాడు పర్సన్ అవుతాడు, కొట్టుకుపోయేవాడికి ఏ పర్సన్ ఉండదు, వాడు కొట్టుకుపోతాడు అంతే. అందుకే నిజమైన ఆనందం కానీ ప్రశాంతత కానీ ఏదైనా సరే మనసు లేనప్పుడే ఆవిర్భావం జరుగుతాయి. మనసు లేనప్పుడు అంటే మనసు లేదని కాదు, ఎంత మనసు ఉండాలో అంత ఎగ్జిస్టెన్షియల్ మైండ్ ఉంది. అది అందరికి సేమ్. అంబానీకైనా నీళ్లు తాగాలని ఆలోచన వస్తుంది, నీకైనా వస్తుంది. ఇప్పుడు అంబానీకి నీళ్లు తాగాలని ఆలోచన వచ్చిన గొప్పగా వస్తుందా? అంటే ప్రకృతి సహజమైన మనసు అది అందరికీ సేమ్ ఉంటుంది. ప్రాపంచికమైన మనస్సే వేరే ఉంటుంది. బిజినెస్ చేద్దామంటే నీది ₹1,00,000 వచ్చింది ఆలోచన, ఈయన బిజినెస్ అంటే 20,000 దగ్గర వచ్చింది. అంబానీ అంటే 2 కోట్లు 50 కోట్లు నడుస్తుంది. ఎలన్ మస్క్ అంటే 200 కోట్లు. ఏమైనా చేద్దాం లెట్స్ గో త్రూ అవుట్ పార్టీ అంటే నువ్వు అంటే 5,000, అదే డైలాగ్ వీడంటే 2,000, అదే డైలాగ్ నేనంటే ₹1,000, అదే డైలాగ్ ఇంకో అంటే ₹1,00,00,000. అది ప్రపంచం వల్ల. అట్లా కాకుండా నీళ్లు తాగుదాంపా అన్నాను. విషయం గ్లాసు ఏ గ్లాసులో తాగుతావు అని కాదు, నీళ్లు తాగావు లేదు, దానికి ఏ డబ్బు అంటుకోలే చూడు. అంటే ఆ చేష్టకి ప్రపంచం అంటుకోనే లేదు. ఈ చిన్న విషయం గుర్తిస్తూ ఉండగా స్థిరపడుతుంది. అస్సలు అంటుకోలే. అట్లా ఇట్లా ఉండింటే ఎన్ని దుర్మార్గాలు జరిగేవో. ఓన్లీ ధనికులున్న ఏరియాలోనే ఫ్రెష్ ఎయిర్ ఉంటుందంటే అసలు కామన్ మ్యాన్ పోయి బిల్డింగ్లు కూలగొట్టి కబ్జా చేసి పోయి ఆల్రెడీ అయిపోయింది. అనేది కరెక్ట్ అయింది. బోల్డ్ అనే డిస్క్రిమినేషన్ వచ్చేసింది. ఇంతేరా నర్సింగ్. అందుకే మనస్సుని వాడుకో, కానీ మనసుని నమ్ముకోకు. మనసుని నమ్ముకుంటే అది ఖచ్చితంగా నమ్మక ద్రోహం చేస్తుంది. మనసుని మంచిగా ఉపయోగించుకో, ఉపయోగపడుతుంది. మనసుని అవసరమైన మేరకు ఉపయోగించుకో. ఆ తర్వాత పార్క్ యువర్ మైండ్ సమ్వేర్. ఇప్పుడు నేను రామ్ టాక్ చేస్తున్నాం, మనసుని తెచ్చుకున్నాం. టాక్ అయిపోయాక మనసు ఎందుకు? నిద్రలో మనసు అవసరం లేదు. నీ తొక్కలో మైండ్ నిరంతరం నువ్వు పని చేయించాల్సిన అవసరం లేదు. అది ఇంకోటి, అది ఇంత పని చేస్తే అంత సంగం అయిపోతాను. 1 month బ్యాక్ టాక్ చేసావు. మనసు అది నీకు కూడా ఒకసారి అంటే పూర్వం ఏంటంటే నాకు కనుక ఒక రూమ్ ఉంటే నేను ఎన్నో పెయింటింగ్స్ వేసేవాడిని అట్లా అని చెప్పావు. అంటే నిజంగా అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కనుక నీకు వచ్చేస్తే బయటకు పోయి పార్క్లోకి వెళ్ళి తిరిగి వద్దాం కదా అంటే అలా జరిగింది. అన్ని చెప్పేవాళ్ళు. మైండ్ ఎప్పుడు ఏం చేస్తుంటే తన దగ్గర ఏది లేదో దాన్ని బలంగా కోరుకుంటుంది. అది రాగానే ఆసక్తి కోల్పోతుంది. లార్డ్ బైరన్ స్టోరీ చాలా ఫేమస్. అమ్మాయి అంటే ఇష్టం తనకు ఒక నమ్మకం కూడా. తను ఒక అమ్మాయి వైపు చూసాడంటే వితిన్ 3-4 days ఖతం చేస్తాడు. కేల్ పడదు, అక్కడ అయిపోయింది. మస్తు ఆంక్షలు పెట్టిందంట, నువ్వు సిగరెట్ మానేశాను నీకోసం. ముట్టుకునేట్లే. అసలు ఆ అమ్మాయితో శృంగారం చాలా దూరం, ముట్టుకునేట్లే. చాలా శీలవతి. ఫైనల్గా అంగీకరించింది పెళ్లికి 2 ఏళ్ళ తర్వాత. ఆ 2 ఏళ్ళు వాడు వేరే అమ్మాయిని చూడలే. ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్, పగలు రాత్రి ఆ అమ్మాయి ఆలోచనలే. చర్చిలో పెళ్ళి చెప్పాడు ఫాదర్, నవ్ ఐ ప్రొనౌన్స్ యూ వైఫ్ అండ్ హస్బెండ్, నవ్ యూ మేక్ దిస్ ద బ్రైడ్ అని. ఆమెను ఇట్లా ముద్దు పెట్టుకుంటే ఇంట్రెస్ట్ పోయిందంట. బయటకు వచ్చి వెంటనే వేరే అమ్మాయి వల్ల పడిపోయాడంట. అయిపోయింది, తను అనుకున్నది మేనిఫెస్ట్ అయిపోయింది. అంతే కదా, ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పించడానికి అంత తిరిగాడు. ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఏం పని ఉంటుంది? అప్పుడు నెక్స్ట్ ఇంకో పని ఉంటుంది, ముద్దు పెట్టాలి. ముద్దు కూడా పెట్టావు, ఏం పని ఉంటుంది? కౌగిలించుకున్నావు. నెక్స్ట్ శృంగారం కూడా చేసావు. నెక్స్ట్ ఏం పని ఉంది నీకు? అది నీ ఒరిజినల్ స్టేట్. అంటే దాన్ని ముందే తెచ్చిపెట్టుకుంటున్నావు. అంటే నువ్వు దేన్నైనా నీ జీవితంలోకి ఆహ్వానించుకునేది ఎందుకో తెలుసా? వదిలించుకోవడానికి. అల్టిమేట్గా అదే స్టేట్మెంటే కొత్తది, అసలు ఎప్పుడు విననిది. ఇప్పుడు ఉపదేశాలలో ఉంటది, వినందేమో కానీ జరిగేది అదే. అదే కానీ మనకు తెలియదు కదా. అవే అసలు ఏదైనా లైఫ్ లోకి తెచ్చుకునేది పోగొట్టుకోవడానికి అనేది అసలు మనసుతో వదిలేస్తే కరెక్ట్ కదా. నువ్వు ఎన్ని బొమ్మలు వదిలేస్తావు, స్కూల్ వదిలేస్తావు, కాలేజ్ వదిలేస్తావు,
ఎవ్రీథింగ్ వదిలేస్తూ వస్తున్నావు చూడు, వదిలేస్తూ పోయేవాడివి నీవు, పట్టుకునేవాడివి కాదు. ఏవైతే ఎక్కువ పట్టుకుంటుందో అది బాధ పెడుతుంది, అందుకని ఎక్కువ పట్టుకోకు. పట్టుకున్నప్పుడు పట్టుకో, వదిలేసినప్పుడు పూర్తిగా వదిలే, బాధ కథ హోగా. సో సింపుల్. శరీరం కూడా అంతే అంతే, వదిలేసిపోవడానికి. ఆ బుచ్చారెడ్డి సార్ ఎంత మంచి మాట చెప్పాడు. ఆయన ఇట్లా నీళ్ళ క్యాన్ మోసుకొచ్చాడు అమ్మాయి అనుకుంటూ. అంతకుముందే అన్నాడు శరీరం సహకరించట్లేదు ఈ మధ్యన, వయసు అయిపోయింది కదా శరీరానికి. ఆ తర్వాత ఆయన నీళ్ళ క్యాన్ మోసుకొస్తే నా మనసులో వచ్చింది ఆలోచన, అయ్యా అబ్బా అంటున్నాడు, శరీరం సహకరించిన అంటున్నాడు, పోయి నీళ్ళ క్యాన్ మోసుకొచ్చాడు. ఇది ఎట్లా, వేరేతో మోయించమని చెప్పాలి కదా, ఆయన ఎవరు సహాయం తీసుకోడు. హఠాత్తుగా నీళ్ళ క్యాన్ కింద పెట్టి నా దగ్గర చూసి ఒక మాట అన్నాడు. అంటే నా మనసులో ఉన్న దానికి జవాబు, నా శరీరాన్ని నాతో పాటు తీసుకెళ్తున్నా, రాకపోతే వదిలేసి వెళ్ళిపోతాను. చూడు ఎంత ఫ్రీగా ఉన్నాడు శరీరం పట్ల. ఈ స్టేట్మెంట్ మామూలు అనమను, అంత సినిమా డైలాగ్ అవుతుంది ప్రాక్టికల్గా. నా శరీరాన్ని నేను లాక్కెళ్తున్నా బలవంతంగా, ఎట్లో అట్లా రాలేదా నేను వెళ్ళిపోతా అంటే తను శరీరం కాదని చెప్తలేడా అట్లా. ఇంకోసారి కూడా ఒక విషయం చెప్పా బుచ్చారెడ్డి సార్ గురించి, ఏంటంటే బుచ్చారెడ్డి సార్ని నువ్వు చివరి రోజుల్లో తన దగ్గర, అంటే ఒక అలాంటి వ్యక్తి దగ్గర చుట్టూ కొంతమంది ఉంటారని, అంటే ఆ కాంటెక్స్ట్ వేరే. అంటే బుచ్చారెడ్డి మళ్ళీ కాంటెక్స్ట్ నెక్స్ట్ త్వరలో బుక్ రాస్తా కదా ఉంది. నువ్వు వెళ్ళేసరికి బుచ్చారెడ్డి సార్ ఏమన్నారంటే నేను ఎవరు ఉండాలని కోరుకోవడం లేదు అని. అవును, అంటే కొన్నిసార్లు నేను కూడా అదే కోరుకుంటున్నా. బుచ్చారెడ్డికి నాకు చిన్న తేడా ఉంది ఆ విషయంలో. చాలా మంది రావాలి పోవాలని ఎవరు ఉండిపోవద్దు అన్నట్టు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఏకాంతమే బాగుంటుంది. అట్లా రావాలి పోవాలి కానీ ఉండిపోవద్దు, బాత్రూమ్ లాగా. అంటే నేచర్లోనే ఉంది అది. నేను రాసుకున్నది, ఎవడన్నా బాత్రూంలో 3 బర్డ్స్ ఉన్నట్టు బాగుపోతున్నట్టు కాదు, వస్తలేదని. నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఎక్కువసేపు ఉండడు బాత్రూమ్. నిజంగా ఆరోగ్యవంతమైన మైండ్ ఉంటే దేని పట్ల నీకు వ్యామోహం ఉండదు, ఉపయోగించుకోవడం ఉంటుంది. భయంకరమైన స్టేట్మెంట్. నిజంగా ఆరోగ్యకరమైన మైండ్ ఉంటే బాధపడడం అనేది ఉండదు, బాధపడమే వ్యామోహం ఉండదు, బాధపడడం ఉండదు, ఉపయోగించుకుంటే. ఇప్పుడు కారు గురించి ఏ వ్యామోహం లేదు, కానీ ఇప్పుడు పోవాల్సి వచ్చింది, 1,00,000 రూపాయలు సరే, అరే బుక్ చేయాలి వెళ్ళిపోదాంపా, నీకు ఏ వ్యామోహం లేదు. అది రాదా, ట్రాలీ వచ్చిన పోదాంపా చెలో, ఇట్లా ఉంటుంది తప్ప అదైతేనే వస్తా అట్లయితేనే వస్తా, అసలు నా గౌరవం తెలుసా, ఎలాంటి కార్యక్రమాలు, ఇవన్నీ బాగా బక్వాస్ అంతా. నీకు నువ్వే బొంద రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాక నువ్వేం ఆనందపడతావు లాస్ట్కి. అందుకని మనసును ఉపయోగించుకో, కానీ మనసును నమ్మకు, అది నమ్మక ద్రోహం పక్కా చేస్తుంది. మనసు చేత మోసగింపబడని మనిషి లేడు భూమి. చివరికి ఒక పాట పాడు, అదే వచ్చేది రాని పోయేది అది ఇప్పుడు అనుకోకుండా అన్నాడు. అట్లా దాన్ని వాడుతున్నాం. మనం త్వరలో ఒక సిరీస్ చేద్దాం. రోడ్డు పక్కన ఒక క్యాండిడ్ కెమెరా పెట్టాలి, అట్లా పెట్టి ఇట్లా లేబర్ ఉంటారు కదా, కూర్చొని హార్మోనియం పెట్టుకొని పాటలు పాడాలి. చిన్న చిన్న పాటలు, ఓన్లీ పల్లవులే. ఎగ్జాంపుల్, చదువు రాని వాడవని దిగులు చెందకు, జాయిన్ అవుతారు. అట్లా చిన్న అయిపోయిందా ఆ పాట, 2 లైన్లు అయిపోగానే ఇంకో పాట, అన్నగన్నగా ఒక రాజు అన్నగన్న, అది ఎట్లా బండగా పాడాలి, శాస్త్రయుక్తంగా కాదు, శృతిలో ఉండాలంతే. రాణి మనసు వెన్న రాజు మనసు మిన్న, అనగనగా ఒక రాజు కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచే, ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను బాబు, కంటి పాప కంటే ఎంతో గారవించెను, దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగెను, తానుండసాగెను. అమ్మ నీళ్ళు తీసుకురామా కొంచెం. అన్నగనగా ఒక రాజు అన్నగనగా ఒక, దాంతోపాటు మన తత్వాలు, పోయేది పోని వచ్చేది రాని, పట్టించుకోకురా చిలక. రకరకాలుగా పాటలు పాడుతున్నాడు. సరే మరి.